బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలి. కర్నూలు డీటీసీసీఐ రమేష్. కర్నూలు కేంద్రమైన స్థానిక వెల్దుర్తి పోలీస్ స్టేషన్ నందు శాంతి కమిటీ మండల సమావేశం నిర్వహించడం జరిగింది. కర్నూలు జిల్లా ఎస్పీ మేరకు వెల్దుర్తి ఎస్పీ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కర్నూలు డీటీసీసీఐ రమేష్ ముఖ్యాతిథిగా విచ్చేయడం జరిగింది. డీటీసీసీఐ రమేష్ మాట్లాడుతూ బక్రీద్ పండుగను ఈ నెల 17న ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ముస్లింలు బక్రీద్ పండగ మతసామరస్య భావనతో జరుపుకోవాలని అన్నారు. బక్రీద్ పండుగను శాంతియుతంగా ఆనంద ఉత్సవాలతో నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుర్బానీ బలి ఇచ్చిన జంతువుల సామాజిక మాధ్యమాల్లో పెట్టకూడదని ముస్లింలకు సూచించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఇప్పుడు విహెచ్పి ఎవరు, బీజేపీ ఎవరు, మీరు విహెచ్పి ఎవరు? మీరు ప్రోగ్రాము నమాజ్ 9 కోడలు కానీ తర్వాత మేము కూడా దాని ఎద్దులు పొట్టేళ్ళు ఎంతమందికి ఇవ్వాలి? 7 నెంబర్స్, దాంట్లో నెంబర్స్ భాగాలు 7 నెంబర్స్. అది 7 నెంబర్స్ తీసుకుని వాళ్ళకి ఒకరే చేస్తారు. ఒకటైతే ఒక మంచి ఒకటే బాగా ఉండదు సార్. ఎద్దు అయితే 7 భాగాలు చేసుకుని 7 మంది కలిసి చేస్తారు. అది ఎక్కువ డబ్బు కాబట్టి దానికి 7 భాగాలు చేసుకుంటాము. హోటల్ అయితే ఒకటే మంచి ఒకటే భాగం అట్లా ప్రశాంతంగా అట్లే జరిగిపోతుంది. ఇదైతే ఏం లేదు సార్. అందరం కలిసిపోతాం. మా ఇంట్లోకి పెంచుకుంటాం. ఏ రోజు కూడా మేము మత భేదాలు కుల మతాలు వాళ్ళు వస్తుంటారు, మేము పోతుంటాం. మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, అందరూ వాళ్ళు వస్తుంటారు. కలిసి ఉంటాం. అంటే ఎప్పుడు లేదు మాకు ఆ కుల మత పదాలు ఎప్పుడు లేవు. ఇప్పుడు లేదు. అయితే మేము వస్తున్నాం బాగున్నా. సో అట్లాంటిది ఇంకో జరగకూడదు. మన వెల్దుర్తి నుంచి ప్రాబ్లం ఏం రావద్దు అని చెప్పి ముందు జాగ్రత్త. సో ముందు జాగ్రత్తలో భాగంగా మిమ్మల్ని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. కూడా ఇది అర్థం చేసుకుని అరే ఎందుకు ఇచ్చారు, జరగలేదు కదా, ఏమో మనకు తెలియదు. మీరు కూడా ఎవరైనా యంగ్స్టర్స్, యూత్ ఎవరైనా ఉంటారు కదా, ఆవేశపడుతుంటారు. పిల్లలు వాళ్ళని కంట్రోల్ చేసుకుని ఉన్నారు. ఎవరికి వారు, మీ వాళ్ళని మీరు, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. ఏదైనా ఉన్నా కూడా మాకు ఇన్ఫార్మ్ అవసరంగా ఏదైనా వాళ్ళు ఆపడం కానీ, వాళ్ళ కుటుంబానికి తీసుకుపోయేదాన్ని మీరు ఆపడం కానీ, మీరు ఏదన్నా వాళ్ళకి కనపడేటట్టు తీసుకుపోయేదాన్ని కొద్దిగా దూరంగా అట్లా అంటే అది కూడా దాని సర్టిఫికేట్ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ అట్లా కొన్ని రూల్స్ ఫాలో చేసుకుంటాం. వీళ్ళకి ఇబ్బంది కలిగి వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది ఆపడం అంతేనా? పీస్ఫుల్గా ఉంది కాబట్టి పీస్ఫుల్గా భావిస్తూ ఇప్పుడు సండే కదా, కదా అలాగంటే సంతోషంగా తీసుకోవాలి. సరే మరి అయితే మాది జామియా మసీదు కొత్త కమిటీ అలా చేసుకున్నాం సార్. ఫస్ట్ వైఎస్ఆర్ పార్టీకి తిన్నారు. మాకు 1,50,000 ఖర్చు ఇచ్చిన 30,000 ఇచ్చేది ఉన్నాయి. అక్కడ ఎలక్షన్లు జరిగాయి. శ్రీదేవ ఎమ్మెల్యే అయితేనే మసీదులోకి వాలంటీర్లను వాళ్ళు మాకు కానీ అందరూ 70 మంది నిలిపేసి మమ్మల్ని భయపడుతున్నారు.